వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేంపల్లిలో మక్కా మసీదు ఆదాయంపై అవకతవకల ఆరోపణలు వివాదంగా మారాయి. అయితే ఈ ఆరోపణల్ని మసీదు కమిటీ పెద్దలు ఖండించారు. వేంపల్లిలో వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఆమోదంతోనే ఉర్దూ కళాశాలకు స్థలం కేటాయించామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. కళాశాలకు కేటాయించిన భూమి తరువాత మిగిలిన 1.82 సెంట్లను తాత్కాలిక కమిటీ చైర్మన్ పేరు మీద అప్పటి తహసీల్దార్ రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. తన స్థానంలో ఎవరు ఉన్నా వారి పేరు మీదే ఆ భూమి కొనసాగుతుందని కమిటీ చైర్మన్ ఆసిఫ్ వెల్లడించారు. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న ఆ భూమిని మక్కా మసీదు పేరు మీదకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరినట్లు చెప్పారు. మసీదు నిర్మాణానికి సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చయిందని, వచ్చిన ఆదాయం ద్వారానే అభివృద్ధి చేపట్టామని కమిటీ వివరించింది. ప్రస్తుత కమిటీ సభ్యుల్లో ఎవరు దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. తీసుకొని మేసిరికి వచ్చిన అడ్మాసు రూములకు గాను పైన వచ్చిన అడ్మాసులు ఈ 40 లక్షలు జత చేసి ఒక 70 లక్షలు మేసిరికి గాను జమ ఇచ్చి 50 లక్షలు మాత్రము అతనికి మేము బాకీ పడినామని చెప్తున్నామే కానీ మసీదు బాకీ పడిందని ఎవరికి మేము చెప్పలేదు, చెప్పము కూడా. ఉండేది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఉండే ఈ కమిటీ వాళ్ళు ఒకరి మీద ఆధారపడే వాళ్ళు లేరు. మసీదు సొమ్ము తీసుకొని పెట్టుబడి తిన్న వాడుకునే వాళ్ళు లేము. ఇంకా మనం కావాలంటే అవతలోళ్ళకు సహకరించేదానికి ఇచ్చేదానికి డబ్బులు మన దగ్గర దేవుని దయ వల్ల దేవుడు ఇచ్చాడే కానీ ఇంకొకరి కోసం చేయి చాచాల్సిన అవసరం మనకు లేదు. దేవస్థానం డబ్బులు వాడుకునే దానికి కూడా మనకు అవసరం లేదు. దేవుని దయ వల్ల దేవునికి ఇంకా అవసరం వస్తే మేమే చేతి నుంచి వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. 104 రూములు కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలము మక్కా మసీదు అడ్డరోడ్డు మసీదులో 2017లో మా కమిటీ ఫామ్ అయింది. తర్వాత ఉర్దూ కాలేజ్ ప్రపోజల్ వచ్చింది. మా ఉర్దూ కాలేజు ప్రజా సేకరణ షాదీఖానాలో పెట్టినారు. ప్రజలంతా వేంపల్లి ప్రజలంతా వచ్చి దాని ఏకగ్రీవంగా మక్కా మసీదు 1 ఎకరా ఇస్తామని చెప్పి వేంపల్లి పెద్ద మనుషులంతా వచ్చి మాట్లాడినారు. డిగ్రీ కాలేజ్ ఉర్దూ కాలేజు జూనియర్ కాలేజు దానికి 1 ఎకరా ఇచ్చినారు. దానికి మిగులు భూమి 1 ఎకరా 84 సెంట్లు ఉంది కదా, తాత్కాలిక ప్రెసిడెంట్ మీద ట్రాన్స్ఫర్ చేసినారు. ముందు ఉండే ప్రెసిడెంట్ మీద నుంచి తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన నేను మంగపట్నం ఆసిఫ్ హుసేన్ నా మీద ట్రాన్స్ఫర్ చేసినారు ఎంఆర్ఓ గారు. దాన్ని కొందరు ప్రజలు నా మీద నేను రాపించుకున్నానని చెప్పి నిందలు వేస్తున్నారు. అందుకోసము నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనికన్నా ముందు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాం. పోయి మేము అర్జీ ఇచ్చి, సార్ ఈ తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన నేను నా పేరు మీద తీసివేసి మక్కా మసీద్ అయినటువంటి పేరు రావాల్సిందిగా నేను ఎంఆర్ఓ గారిని అభ్యర్థించినాను. దానికి సారు గారు ఏమన్నారు, ఇది ఒక వ్యక్తి మీద తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన ఎవరు ఉంటారో వాళ్ళ మీద వస్తుందని చెప్పినారు. కానీ నేను కలెక్టరేట్ దగ్గరికి పోయి సార్తో మాట్లాడి దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో చూసి నేను మీకు మక్కా మసీదు పేరు వచ్చేటట్టుగా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చినారు. అందుకోసం ఈ ప్రెస్ మీట్ నేను పెట్టినాను. రూములకు గాను 102 రూములకు గాను 550 యూనిట్లు దాకా వచ్చింది. సుమారుగా 1,05,000 యూనిట్ 1,05,000తో 5,42,83,000 దాకా అయింది. రోడ్ ఎంక్రోచ్మెంట్కు అమౌంట్ పోను మిగతా భూమి మిగతా అమౌంట్ మేము ఆయనకి ఇచ్చి ఇంకా ఇంచుమించు 50 లక్షల దాకా బాకీ పడినాము. మీకు ఎవరికన్నా అనుమానం ఉంటే వచ్చి లెక్కచారం చూసుకేదానికి మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. లెక్కచారం చూసి మీరు చూస్తున్నారు, అంతే కదా.